రమేష్ సురేష్ అనే స్నేహితులు ఇద్దరు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో ఎంటర్ అయ్యారు. సో రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో చేరి గొప్ప లీడర్స్ గా ఎదగాలని, చాలా పెద్ద టీం ని మెయింటైన్ చేయాలని చెప్పి ఎవరి పద్ధతిలో వారు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. టీం రిక్రూట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో చూద్దాం. సో రమేష్ అనే వ్యక్తి ఏ రోజు కూడా టీం తో కూర్చొని మందు తాగట్లేడు. అండ్ సురేష్ అనే వ్యక్తి రెగ్యులర్ గా టీమ్ కి దావతులు ఇస్తే రియల్ ఎస్టేట్ బాగా అవుతుందని చెప్పి రెగ్యులర్ అదే పని మీద ఉన్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం రమేష్ అనే వ్యక్తి వీక్లీ మీటింగ్స్ పెట్టుకుంటున్నాడు, టీమ్ కి ట్రైనింగ్ ఇస్తున్నాడు. బట్ సురేష్ అనే వ్యక్తి మాత్రం ఏ రోజు కూడా రివ్యూ మీటింగ్స్ కావచ్చు, అంటే మన లీడ్ జనరేషన్ మీటింగ్స్ కావచ్చు, ఏవి కూడా పెట్టుకోకుండా ప్రతిరోజు బిజినెస్ గురించి బార్లోనే మాట్లాడుకుంటున్నాడు. మరి రమేష్ అనే వ్యక్తి ఖచ్చితంగా బిజినెస్ ఉన్నా లేకున్నా ఆఫీస్కి రావాలి, బిజినెస్ ఉన్నా లేకున్నా మార్కెట్లో తిరగాలి, ప్రతిరోజు మనం రిక్రూట్మెంట్ చేస్తుండాలి, ప్రతిరోజు మనం సేల్స్ పిచ్ చేస్తుండాలి, సో ప్రతిరోజు మనం కొత్త వారిని కలుస్తుండాలని చెప్పి టీంకి ఎర్లీ మార్నింగే మనం ఖచ్చితంగా మార్కెట్లో ఉండాలని సజెషన్ చేస్తున్నాం. సో ఇక్కడ సురేష్ అనే వ్యక్తి డైలీ దావతుల వల్ల, డైలీ డిస్కషన్ వల్ల, డైలీ ఈవినింగ్ టీంలో గొడవలు కావడము, అండ్ అట్ ద సేమ్ టైం లేట్గా నిద్ర లేవడము, మార్కెట్కి వెళ్ళకపోవడము, మళ్ళీ దావత్ టైంలోనే దానికంటే ముందు గంట ఆఫీస్కి వచ్చి మళ్ళీ దావత్లో కూర్చోవడం స్టార్ట్ అయింది. దీంతో పాటుగా రమేష్ అనే టీంలో చాలా తక్కువ మంది కనిపిస్తుండేది, చాలా అరుదుగా ఆఫీస్ లో జనాలు కనిపిస్తుండేది. బట్ సురేష్ అనే టీంలో చాలా ఎక్కువ మంది కనిపిస్తుండేది, రెగ్యులర్ గా ఆఫీస్ లో కనిపిస్తుండేది. మేబీ వాళ్ళకున్న పరిచయాలతోటి 4-5 సేల్స్ రెగ్యులర్ గా ఫటాఫట్ అవుతుండేది. బట్ ఇక్కడ రమేష్ అనే వ్యక్తి 5 years తర్వాత చెక్ చేసుకుంటే ఒక 1000 members టీమ్ తోటి ఉన్నారు, సక్సెస్ఫుల్ గా ఒక 100 లీడర్స్ తయారు చేయగలిగాడు. బట్ సురేష్ అనే వ్యక్తి స్టార్టింగ్ లో గుంపులుగా కనిపించినా ఇప్పుడు గ్యాంగ్ లో ఒక్కరు కూడా లేరు. ఏం జరిగింది ఇక్కడ అంటే, జనరల్ గా రియల్ ఎస్టేట్ అంటే తాగిపియాలి, తినిపియాలి, దావత్లు ఇవ్వాలి, ప్రతిరోజు ఇంప్రెస్ చేయాలనే ఆలోచనతో ఉండడం వల్ల ఉన్న టీంలో వింగ్స్ అన్నీ కూడా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని రెగ్యులర్గా గొడవలు పడుతూ మనస్పర్ధలతో చాలా దూరం అయిపోయి అసలు టీం అనేదే మార్కెట్లో లేకుండా పోయింది. సో ఇప్పుడు ఇక్కడ రమేష్ అనే వ్యక్తి రెగ్యులర్గా రిక్రూట్ చేసుకుంటూ, టీంను కోఆర్డినేట్ చేసుకుంటూ, సో కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ, ఎవరిని ఇంప్రెస్ చేయకుండా, ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా, వాళ్ళ దగ్గర నుంచి ఖర్చు పెట్టించకుండా రెగ్యులర్గా మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తూ, విజిట్స్కి సపోర్ట్ ఇస్తూ, ప్లస్ వాళ్ళకు ధైర్యాన్ని నింపుతూ, వాళ్ళెంట నడుస్తూ వచ్చిన డౌట్స్ క్లారిఫై చేస్తూ ముందుకెళ్ళింది కనుక రమేష్కి టీం నిలబడింది. సో మిత్రులారా, మీరు ఇప్పటికైనా రియల్ ఎస్టేట్ అంటే దావతులు, రియల్ ఎస్టేట్ అంటే పార్టీలు, రియల్ ఎస్టేట్ అంటే ఇంప్రెస్ చేయడాలు పక్కన పెట్టేసి టీం బిల్డ్ చేయడం మొదలు పెట్టండి. దానికి బదులు స్పోర్ట్స్ ఇంట్రడ్యూస్ చేయండి. వీక్లీ స్పోర్ట్స్ కావచ్చు, మంత్లీ స్పోర్ట్స్ కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీటింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీటింగ్ మేకర్స్ మేక్ మోర్ మనీ అని మళ్ళొకసారి రమేష్ ద్వారా రుజువైంది కనుక, సో డూ ఫాలో మీటింగ్స్ అండ్ డూ కండక్ట్ ద మీటింగ్స్ and do give the positive impact in team, and definitely you will become the great leader in real estate. And good luck.